అందరికీ నమస్కారం. మార్కెట్‌లో ఉన్న కొత్త స్కామ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదేంటంటే కాల్ మర్జింగ్ స్కామ్ అనమాట. మీకు సడెన్‌గా అన్‌నోన్ నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చి సో అండ్ సో పర్సన్ మీ ఫ్రెండ్ అండి నేను మాట్లాడేది. మీరు గుర్తుపట్టారో లేదో మీకు ర్యాండమ్ నేమ్స్ అనమాట. రాము, సురేష్, మహేష్, శ్రీనివాస్ ఇలాంటివి నార్మల్ నేమ్స్ ప్రతి గ్యాంగ్‌లో ఫ్రెండ్స్‌లో ఉంటారు. సో సపోజ్ శ్రీనివాస్ అనే అనుకోండి. నాకు మీ నెంబర్ శ్రీనివాస్ ఇచ్చిండు. బాగున్నారా? మీరు నన్ను చూసి చాలా రోజులు అవుతుంది. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. సో దానికి ఇన్వైట్ చేయడానికి మీ నెంబర్ శ్రీనివాస్ దగ్గర నుంచి తీసుకున్నాను. శ్రీనివాస్ మనం అందరము ఆ పార్టీలో కలుద్దాము అని చెప్పగానే మనము ఆహ్, పట్టమో అన్న క్లారిటీ మనకు ఉండదు. మాట్లాడుతున్నాడు కదా! సో శ్రీనివాస్ అంటే మనకు తెలిసిన దాంట్లో ఎవరో ఒకరు శ్రీనివాస్ ఉంటారు కాబట్టి అవును అవును అని మాట్లాడుతుంటాం. సడన్గా అప్పుడే మీకు ఇంకొక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంటుంది. ఆ నెంబర్ శ్రీనివాసే కాల్ చేస్తుండొచ్చు, ఇందాక చేస్తా అని చెప్పిండు అంటే మనం కూడా ఏమనుకుంటాం, అవునేమో శ్రీనివాస్ నిజంగా కాల్ చేస్తున్నాము, మాట్లాడదాము, ఏ శ్రీనివాసో మాట్లాడదామని క్యూరియాసిటీ మనం ఏం చేస్తాము, ఆ కాల్ని మర్జ్ చేస్తాం. కాల్ మర్జ్ చేయగానే మనకు ఓటీపీ ఆల్రెడీ డేటా కలెక్ట్ చేసుకొని ఉంటారు కాబట్టి మన ఓటీపీ ఆ కాల్లో వినిపిస్తే ఈ సో కాల్డ్ ఫస్ట్ కాల్ చేసిన పర్సన్ ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని మన కాల్ని కట్ చేస్తాడు. ఇమ్మీడియట్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. సో ఎవరైనా అన్నోన్ పర్సన్ మనకు కాల్ చేసి మీ ఫ్రెండ్ నేను అది ఇది అంటే మీరు కొంచెం అలర్ట్ అవ్వండి. ఇంకో కాల్ ఏదైనా వస్తే కాల్ మర్జ్ మాత్రం అస్సలు చేయకండి. ఫస్ట్ పర్సన్ కాల్ చేసిన దానికి కాల్ కట్ చేసి మీకు తెలిసిన శ్రీనివాస్కి కాల్ చేసి నువ్వు ఎవరికైనా నెంబర్ ఇచ్చినావని అనుకో. సో ఇది ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ స్కామ్. దీని కాల్ మర్జ్ కానీ కాన్ఫరెన్స్ స్కామ్ కానీ అంటారు. సో అందరూ అలర్ట్గా ఉండండి. ఇలాంటివి చాలా జరుగుతాయి. శాలరీ పడ్డ 2 డేస్కి ఇలాంటివి జరగడం చాలా కామన్ అయిపోయింది. సో బీ అవేర్ ఆఫ్ this kind of scams. Thank you.